చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో ఇరుక్కుని సిట్ అధికారుల ముందు హల్చల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, సిట్నే బెదిరిస్తున్నాడు, జైలు అధికారులని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన అహంకార ప్రదర్శనకి అంతు లేదా వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే. సిట్ అధికారులని, జైలు అధికారులని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహార శైలిని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? ప్రజలకి ఎలా కన్వే చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకునేది ఏముంది? అతను కారాగారంలో పెట్టారు. ఇప్పుడు సిట్ వాళ్ళు విచారిస్తున్నారు. రాత్రితోటి 3 రోజులు కార్యక్రమం అయిపోయింది. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం లేదు. సరే, సంతకం పెట్టమని చెప్పిన పత్రాలు అక్కడ పెడితే ఆ కాగితాలను కూడా తీసుకొని చించేశాడని సమాచారం అంతా ఉంది. రెండవది, కారాగారంలో తన ఇష్టారాజ్యంగా తిరుగుతూ తలుపులను కూడా తన్నుతూ హడావుడి చేస్తున్నాడు. వంటగదిలోకి వెళ్ళటం ఇవన్నీ చేస్తున్నారని సమాచారం అంతా ఉంది. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియాలి. ఒకటి, బయట ఆయన వీరంగం చూస్తున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇలా ధైర్యం? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? జరిగిన పొరపాటు అనేది ప్రపంచం మొత్తం ఈరోజు గుర్తించింది. మద్యం కుంభకోణంలో ఎంత వీళ్ళు నొక్కేశారో ఒక్కొక్క అంశాలన్నీ విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తుంది. ఆ యొక్క ధనాన్ని ఎన్నికల కోసం ఏ విధంగా వినియోగించారు, ఆ వినియోగించిన దాంట్లో ప్రథమ భూమిక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అనే విషయం ఈరోజు రోజుకి బలంగా ఆధారాలు అయితే దొరుకుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళు అన్ని ప్రశ్నలు సంధించినా కూడా కనీసం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఎదుర ప్రశ్నిస్తూ మళ్ళీ రాజకీయ సమాధానాలు చెబుతూ మేము అధికారంలో రాబోతున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత ఈ సిటీ కార్యాలయం ముందే నేను టెంట్ వేస్తాను, ఇక్కడే నివాసం ఉంటాను, మీ అందరి సంగతి తెలుస్తాను అని చెప్పని మాట్లాడుతున్నాడనే సమాచారం బయటకు వస్తూ ఉంది. మరి ఇంత జరిగి ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత అదుపులో తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా వెలుసుబాటు రాకుండా ఇంకా కారాగారంలో ఉన్న తరువాత కూడా ఏమిటి ఇలా ధైర్యం అనేది సామాన్య ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఇంకేమన్నా కఠిన చర్యలు తీసుకోవాలా అని చెప్పని. సహజంగానే రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి ఒక రకమైన వాళ్ళకి ఒక వెలుసుబాటు ఉంటుంది, పెద్ద హంతకులకు కూడా ఉంటుంది. ఎందుకంటే 4-5 హత్యలు చేసిన వాడిని జోలికి పోలీసులు కూడా వెళ్ళరు. అలాగే రాజకీయ నాయకుల జోలికి వెళ్ళరు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల జోలికి కూడా వెళ్ళరు. మామూలుగా అయితే వాళ్ళ బాణీలో సామాన్యున్నైతే ఈ పాటికి 10 సార్లు చెప్పించుండేవాళ్ళు. కానీ వీళ్ళకి ఒక వెలుసుబాటు అనేది ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎక్కడేం జరుగుతున్నా క్షణాల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఒక రకంగా విచారణ సంస్థలకి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత వాళ్ళని బెదిరించినా, ఏ విధమైనటువంటి నాకేం సంబంధం లేదని చెప్పని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా వాస్తవాలు అయితే కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆధారాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అతను ఈ ధనాన్ని, అంటే కేసిరెడ్డి దగ్గర నుంచి సేకరించిన ధనాన్ని కావచ్చు, లేకపోతే అవి తీసుకొని వచ్చి తాడేపల్లి పక్కన జగన్మోహన్ రెడ్డి నివాసం పక్కన వీళ్ళు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నిల్వ ఉంచిన విధానం కావచ్చు, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి ఏ సమయంలో ఎవరితోటి ఎన్ని గంటలు సమయం కేటాయించింది, అక్కడికి ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళింది, వాళ్ళ అనుచరులు 8,30,00,000 రూపాయలు 2024 ఎన్నికల సందర్భంగా పట్టుబడిన సందర్భంగా కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ కూడా ఈరోజు వెలుగు చూపుతూ ఉన్నాయి. దానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉండబట్టే న్యాయస్థానం కూడా వీళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా పోలీసులు సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ విచారణ సంస్థలు అయితే ఏ విధంగా, ఇప్పుడు ఈ విచారణ సంస్థ మాత్రం నిజంగానే ఈ మద్యం కుంభకోణం విషయంలో నిజంగానే వాళ్ళు చాలా అభినందించాలి. ఇంత వేగవంతంగా అసలు మనకు తెలియని పేర్లు, సంబంధం లేని, అసలు వాళ్ళకి ఏం సంబంధం అనుకున్న వాళ్ళను కూడా దీంట్లో సాక్ష్యాధారాలన్నీ పొందుపరిచి, ఇదిగో మీరు పలానా రోజు పలానా ప్రాంతంలో ఉన్నారు, ఈ ధనం మీకు అందింది, అక్కడి నుంచి మీరు ఎక్కడ చేరవేశారు, లేకపోతే దీనికి మీరు ఏమేమి చేశారని చెప్పని ధనంజయ రెడ్డిని కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు, బాలాజీ గోవిందప్పని కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డిని కావచ్చు, ఇలా ఒక్కొక్కళ్ళని కూడా
వాళ్ళు మొత్తం అన్ని విషయాలు కూడా చాణక్య కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన అన్ని ఆధారాలన్నీ సంపూర్ణంగా సేకరించిన తర్వాతే వేట మొదలుపెట్టారని అయితే నేను భావిస్తున్నా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా అంటే కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాస్తవంగా చూసుకుంటా ఉంటే కళ్ళ ముందు మాత్రం ఈ జరిగిన విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్నారనే విషయాలు కూడా ఈరోజు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మౌనం అంటే అర్ధాంగీకారమే కదా. ఈరోజు ఫలాంది నేరం నువ్వు చేసావని చెప్పని ముందు పెట్టిన తర్వాత నేరం చేయలేదు నాకు సంబంధం లేదని చెప్పుకోవడం అనేది వేరు, కానీ అసలు మౌనంగా ఉండటం అనేది వేరు కదా. మౌనంగా ఉన్నప్పుడు అనుమానాలు ఇంకా బలపడతా ఉంటాయి, ఆధారాలు దొరికినట్టే. ఇప్పుడు మరి వాళ్ళతో నిజాలు చెప్పించాలంటే తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలి సిట్? అదే మామూలుగా వాళ్ళని న్యాయస్థానం అనుమతితోటి ప్రభుత్వం కనుక న్యాయస్థానాన్ని దగ్గరికి వెళ్ళమని చెప్పి కనుక చెప్తే ఈ విచారణ సంస్థలు లైవ్ డిటెక్టర్ టెస్ట్ను కనుక చేపించాలని చెప్పి వాళ్ళంతా భావిస్తున్నారు. ఇక అప్పుడు కూడా వాళ్ళు తర్ఫీదు పొంది చెప్పకపోతే బయటికి రాకపోతే ఈ ఆధారాలను న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం ఏం చేసిందో చూడాలి, అంతకంటే ఏం లేదు. కానీ ఒకవేళ అప్పుడు కూడా ఏదన్నా కనుక సహకరించకపోతే నిజంగానే వీళ్ళు పోలీసులు వాళ్ళదైన బాణీలో చెప్పిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేస్తున్నాడు, మనం చూసాం, మీరు వివరించారు బాగానే. హైకోర్టులో గత కేసులో ఉన్న వాళ్ళంతా బెయిల్ మీద బయటకు వస్తున్న వయన మనం చూస్తున్నాం. ఇప్పుడు సీసీ ఫుటేజ్ కోర్టు సమర్పిస్తే మాత్రం చెవిరెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా అతని ప్రవర్తనని తీవ్రంగా పరిగణిస్తుంది న్యాయస్థానం. నిన్ను సహకరించమని చెప్పాము, నువ్వు సహకరించకుండా ఈ విధంగా చేస్తున్నావంటే వాళ్ళు ఇచ్చిన ఆధారాలకి బలం చేకూర్చినట్టే. కాబట్టి దీనిని వివరణ ఏందని అడుగుతారు. అసలు వివరణ కూడా అడగరు నాకు తెలిసినంత వరకు. ఆయనకి శిక్షణ పొడిగిస్తారు. మళ్ళీ ఇలాంటి అతను కనుక ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంట్లో భాగస్వామి ఉన్న మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, అతని ఇంతవరకు సిట్ అరెస్ట్ చేసినట్లేదండి. మొన్నటిదాకా న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది కదా, ఇప్పుడేం కనపడకుండా పోయాడు. అంటే నాకు తెలిసి సుప్రీం న్యాయస్థానాన్ని అడగడానికి వెళ్ళినట్టున్నారు వీళ్ళు. అందుట్లో కూడా వెలుసుబాటులో కనుక రాకపోతే మిగిలిన వాళ్ళలాగా అప్పుడు వచ్చి దొరికిపోతాడు. వెలుసుబాటు ఇస్తే మళ్ళీ బయటకు వచ్చేసి నాకేం సంబంధం లేదని ఆయన కూడా మీసాలు తొడలో కొట్టేస్తాడు. అంతకంటే చేయగలిగింది ఏముంది వాళ్ళు. మరి ఇక్కడ మనం ఒకటి గమనిస్తే మొక్కై వంగనేది మానయ్య వంగున అన్న సామెత ఉంది. మొన్న ఎన్నికల సమయంలో పులివర్తి నానిని ఎలా కొట్టారో గుండెల మీద రాడ్డులతో సుత్తులతో అనుకుంటా బాధిన సంగతి మనం చూసాం. ఆ కేసులో ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ కోర్టు సమర్పించడం కానీ జరగల. ఆ రోజే కఠినంగా వ్యవహరించి ఉన్నట్టయితే ఇక్కడ దాకా వ్యవహారం వచ్చేది కాదేమో అనిపిస్తా ఉంది. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఆ రోజు అదుపులో తీసుకున్నప్పుడే న్యాయస్థానం ముందు పెట్టేసి అతను, ఎందుకంటే 307 అంటే హత్యా నేరం ఉన్న వ్యక్తిని ఆ విధంగా వాళ్ళు తీసుకొని వచ్చి ఇది విదేశాలకు పారిపోతూ ఉంటే బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి మరి అక్కడి నుంచి అక్కడికి పంపేయడం అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. ఆ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు, పోలీసులను కూడా తప్పుపడుతున్నారు. దీన్ని సర్దిద్దుకునే క్రమం ఇన్ని రోజులైన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం అనేది నిస్సందేహంగా ఏదో పై స్థాయిలో ఏదో గూడుపటాన్ని జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇక్కడ గమనిస్తే మన బాధితులు కూడా పెద్ద స్పందించట్లేదు దాని మీద. అదే చెప్పేది, పై స్థాయిలో వాళ్ళు కలిసిపోయారనుకోండి, కింద స్థాయి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఇలా బాధను ఏదైనా వ్యక్తం చేసుకున్నా కూడా లేదు, వాళ్ళు కింద స్థాయిలో కలిసిపోయారనుకోండి, పై స్థాయి వాళ్ళు మాత్రం చేయగలిగింది ఏముంది? కాకపోతే విచారణ సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు జరిగిన ఉదంతం అంతా కూడా ప్రత్యక్షంగా ఉంది కాబట్టి అప్పుడు అలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి అధికారుల్ని చర్యలు తీసుకుంటే పై స్థాయి వాళ్ళ మీద కూడా ఒక నమ్మకం అనేది ఉండేది. ఇప్పుడు పై స్థాయి వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు కదా, కాబట్టి ఈరోజు అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నిస్సందేహంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో ప్రభుత్వానిది, పులివర్తి నానిది చాలా స్పష్టంగా పొరపాట్లు అయితే కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం కంటే కూడా వ్యవస్థలో ఉన్న అధికారులు ఇవన్నీ తీసేయండి రామబ్రహ్మం గారు. ప్రభుత్వం ఎందుకు మీరు చేసే వాళ్ళ మీద అధికారుల మీద ఇంతవరకు చర్యలు ఏమైనా తీసుకుందా? పోనీ పై అధికారుల చేత విచారణ ఏమైనా మొదలుపెట్టించిందా? లేదు కదా. వాళ్ళు పెట్టిన కేసు మీద విచారణ మొదలు పెట్టలేదు కదా. అది పెట్టింది కదా, ఆల్రెడీ అతను పెట్టాడు కదా, హత్యా నేరం పెట్టారు కదా, 307 ఉంది కదా, కేసు ఫైల్ చేశారు. మరి ఇంకా పెట్టేదే ఉంది. దాని మీద ఏ వెలుసుబాటుతోటి మీరు బయటికి పంపించారు? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు? విచారణ వరకు చేపట్టలేదు కదా. అంటే ఇక్కడ
ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉదాసీనత కనపడతా ఉంది. అది ఎందుకు అలా జరుగుతుందనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మీరు నేను చెప్పినందువల్ల ఉపయోగం అయితే లేదు. ప్రభుత్వం పొరపాటు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మాత్రం మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ కేసులో వెసులుబాటు అలసివటమే ఇప్పుడు హల్చల్ చేయడానికి బెదిరించడానికి కారణమై ఉంటుందంటారా? నిస్సందేహంగా అదొకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఇష్టారీతిగా మాట్లాడుతూ మీ బట్టలు తీస్తాను, సప్తసముద్రాల అవతల లాక్కొస్తాను, ఎవరిని వదిలిపెట్టను, మేము అధికారంలో రాబోతున్నాం, మీ అంతు తెలుస్తాము, ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా నోరు జారుతూనే ఉన్నాడు. అయినా సరే వాటి మీద ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పని ఈ రక్షక భటులకు సంబంధించినటువంటి సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళు కూడా అతని మీద అభియోగాలు మోపి చర్యలు తీసుకోమని న్యాయస్థానానికి వెళ్ళట్లేదు కదా. అదే కదా వాళ్ళకి ఈరోజు అలసు కావటం. ఇప్పుడు మొన్న జరిగింది రెంటపాళ్ళ సంఘటన. వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు, అతిక్రమించాడు. మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేశాడు. వెలుసుబాటుని అతను అపహాస్యం చేస్తూ ఉన్నాడు. మరి చర్యలేవి? చర్యలు ఉంటే కదా ఒకసారి వాళ్ళకి భయం అనేది ఏర్పడేది. ఆ చర్యలు లేనప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎటు పట్టించుకోవట్లేదని చెప్పి ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ వ్యూహంలో భాగం అయితే ఉండొచ్చు. రేపు పొద్దున ఏదన్నా ఒక దాని మీద అభియోగంలో కనుక అదుపులో తీసుకుంటూ ఉంటే ఇలాంటి వాటికన్నిటికీ పీటీ వారెంట్ వేస్తూ ఒకదానికి వెలుసుబాటు ఇచ్చినా బయటికి రానియకుండా ఒక నెల రోజులు, 2 నెలలు, 4 నెలలు ఆ విధంగా గడపొచ్చు అనే అభిప్రాయంతో ప్రభుత్వం కూడా ఉందేమో. వాళ్ళ మీద కావాలని తప్పుల మీద తప్పులు చేపిస్తుందేమో అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో వాస్తవం అయితే కావచ్చేమో. కానీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విషయంలో 307 అభియోగం మోపిన తర్వాత అతన్ని ఇలా వదిలేయటమే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడటం కావచ్చు, వాళ్ళు అలా తప్పించుకో తిరగడానికి కావచ్చు అవకాశం అయితే దొరికింది. అదే రోజు కనుక అదుపులో తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ విచారణ సందర్భంగా అతను కూడా లోన్ ఉండేవాడు, అతను కూడా విచారించేవాడు కదా. న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకునేది కదా. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలే కదా ఇవన్నీ కూడా. ఇలాంటి విషయాల్లో ఉదాసీనత అనేది వాళ్ళకు ఒక వరంగా మారింది. ప్రభుత్వాన్ని అలుసుగా చూడటానికి అవకాశం దొరికింది. ఒక రకంగా ఈ విచారణ సంస్థలు చేష్టలిడిగి ఇలా చూస్తూ ఉండటానికి కారణం కూడా ఇలాంటి ఉదాసీనత అనేది ప్రజలైతే భావిస్తున్నారు. అందుట్లో వాస్తవం కూడా కనపడతా ఉంది. నిన్న బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. చేస్తూ ఇప్పటివరకు ఇచ్చిన పక్కన పెట్టి ఇప్పుడు జరగబోయే బెయిల్స్ అన్నీ వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆయన అప్పచెబుతూ ఆ చేసిన వ్యాఖ్యని మీరు ఎలా చూస్తారు? అంటే న్యాయమూర్తి గురించో ఆయన ఇచ్చిన తీర్పులు ఇచ్చిన తర్వాత ఏదైనా మనం వ్యాఖ్య పట్టలేమన్నమాట. ఇప్పుడు వ్యాఖ్యలంటే మా అందుట్లో కొన్ని కనపడుతున్నాయి కళ్ళ ముందు. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉదంతంగా చూసుకుందాం మనం. ఆయన మాట్లాడిన మాటలకి ఆయనకి వెలుసుబాటు రావటం, మిగిలిన వాళ్ళకు కూడా వచ్చిన వెలుసుబాటులు చూసుకుంటూ ఉంటే మరి ఇదే సందర్భంగా ఇదే న్యాయమూర్తి నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు వెలుసుబాటు ఇవ్వలేదనే ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతుంది. కాబట్టే ఈరోజు ఆయన ఇలాంటి పరిస్థితి, ఒక న్యాయమూర్తి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావటం అనేది బాధాకరమైన విషయం. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడి మనందరికీ తెలుసు. అయినా సరే ఈ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు కావచ్చు దాని గురించి ఎక్కడా మాట్లాడకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క గౌరవం, అంటే న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుందా అయితే మనం అయితే భావించవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా బాధపడిన దాంట్లో గతంలో ఉన్న తీర్పులను ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నారే తప్ప వేరే విషయంలో మాట్లాడట్లేదు. కాబట్టి అలాంటి అవకాశాలు వాళ్ళకి కల్పించినందుకు, అచ్చం వాళ్ళకే జరుగుతున్నందుకు అనుమానాలు అయితే ఉన్నాయి. దాన్ని నివృత్తి చేసుకోవడానికైనా సరే ఆయన ఆ బాధ్యతల్లో ఉండి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వివరణించుకుంటే బాగుండేదే తప్ప ఇలా మాట్లాడుకొని వేరే వాళ్ళకి పంపించండి అంటే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది. రామబ్రహ్మం గారు, గతంలో ఎవరన్నా అలాంటి అభియోగాలు ఉన్న న్యాయమూర్తి కనుక ఉంటే సదరు న్యాయవాది సార్ మీ మీద మాకు అనుమానంగా ఉంది, దయచేసి మీరు తప్పుకోండి అని చెప్పని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం తరపున న్యాయవాదులు అడగట్లేదు. ఇది కూడా ఆలోచించుకోవాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్యాసాలని సిట్ నిశితంగా గమనిస్తోందంటూ అవన్నీ సీసీ ఫుటేజ్లో బంధించి కోర్టు సబ్మిట్ చేయబోతోందని, అలాగే మోహిత్ రెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవటం వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.